వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణ బీజేపీ అసలు ఏం జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికలకు 4-5 నెలల ముందు వరకు కూడా ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుంది అంటూ వేవ్ వచ్చినా లాస్ట్ 5 నెలల్లో ఆ వేవ్ మొత్తం కాంగ్రెస్కి తిరగడం వెనుక కారణం ఏంటి అంటే, దీనికి సంబంధించి కొంతమంది బీజేపీ నాయకులు మీడియా ముఖంగా, అలాగే సభలలో, అలాగే కార్యకర్త సమావేశాల్లో చెప్తున్న మాటలు మనందరికీ తెలిసింది. దీనికి సంబంధించి రకరకాల ఊహాగానాలు, రకరకాల వ్యాఖ్యలు వచ్చాయి. ఒకటి, బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తీసివేయడము అని కొంతమంది చెప్తే, మరి కొంతమంది లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయకపోవడం అని. అయితే ఈ రెండింటికంటే కూడా తెలంగాణ బీజేపీ విషయంలో జరిగిన అతిపెద్ద డ్యామేజ్ ఏదైనా ఉంది అని అంటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజావేవుని తన వైపు తిప్పుకోవడానికి వాడిన ప్రధాన అస్త్రం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టే కవితను అరెస్ట్ చేయలేదు. బీఆర్ఎస్ బీజేపీ రేపు కలిసిపోబోతున్నాయి. కేసీఆర్ మోదీని కలిసిండ్రు. కేసీఆర్ కొడుకు సీఎం కావాలని మోదీ ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నారు. కానీ రేపు మళ్ళీ కొడుకును సీఎం చేయడం కోసం అవసరమైతే మళ్ళీ మోదీ కాళ్ళు పట్టుకొని అయినా సరే రెండు పార్టీలు ఒకటైతాయి. కాబట్టి బీఆర్ఎస్కి మీరు ఓటేసినా బీజేపీకి వేసినట్టే, బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్కి వేసినట్టే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా చాకచక్యంగా, తెలివిగా కాంగ్రెస్ ఈ పాయింట్ను ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అలాగే సక్సెస్ కూడా అయింది. ఒకవైపు ఉచితాలు, మరోవైపు వాళ్ళు చెప్పాలి అనుకున్న మాట ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళేదాకా ఆ పదం తప్ప ఇంకొకటి వదిలిపెట్టలేదు. అనుకున్నట్టుగానే విజయం సాధించారు. తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేశారు. 2 నెలలు గడిచిపోయింది. మరో 15 రోజులైతే 3 నెలలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది. ఇక 6 పథకాల హామీలకు సంబంధించి, అలాగే ఇక్కడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొంత అతలాకుతలం కావడం వాస్తవం. ఆ విషయంలో పెద్దగా మాట్లాడకూడదు కూడా మనం. ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమీడియట్గా 6 పథకాలను అమలు చేసేంత ఆర్థిక స్తోమత తెలంగాణ రాష్ట్రానికి లేదు. అది వేరే విషయం. పక్కన పెట్టేస్తే, కల్వకుంట్ల కుటుంబం మీద, బీఆర్ఎస్ నాయకుల మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తాం, సిట్టింగ్ జడ్జిలను పెడతాం, అవినీతి విషయంలో ఊరుకునేదే లేదు, కటకటాల పాలు చేస్తాం. కోమటిరెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, ఉత్తమ్ కుమార్ నుంచి, పొన్నం ప్రభాకర్ నుంచి, శ్రీధర్ బాబు నుంచి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా బీఆర్ఎస్ నాయకుల అవినీతి గురించి కటకటాల పాలు చేస్తాం, నేను ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్ట్ చేసేది అదే అని చెప్పడం ఈరోజు ప్రజలు, మీడియా కూడా ప్రశ్నిస్తోంది. దీనికి సంబంధించి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, దీనికి సంబంధించి ఈ రిపోర్ట్స్ మీ దగ్గర ఉన్నాయి, మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ప్రజల్లో ఆలోచన మొదలైంది. అంటే అధికారం కోసం మాత్రమే కాంగ్రెస్ అరెస్ట్ అనే విషయాన్ని చెప్పిందా? నిజంగా అరెస్ట్ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే కాగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎందుకు అలా ఉంది? శివబాలకృష్ణ లాంటి వ్యక్తి ఎవరికి బినామీ అని తెలుసుకోవడం అంత కష్టం అవుతుందా? అరవింద్, సిఎస్ సోమేష్ కుమార్కి సంబంధించిన భూమి విషయంలో, ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వం తలుచుకుంటే అవినీతి పరులను పట్టుకోవడం కష్టమా? కానీ కాంగ్రెస్ ఎందుకో కొంత ఈ విషయంలో వెనుకంజ వేస్తోంది అనేది ప్రజల్లోకి వెళ్ళింది. ముఖ్యంగా కరెంటు కోతలు, ఆర్టీసీ బస్ ప్రయాణం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్లోకి తీసుకొచ్చింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఇండీ కూటమిగా ఏర్పడి ఎన్డీఏ కూటమికి, బీజేపీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం మొత్తం కూడా చెల్లా చెదురైపోయింది. ఇండీ కూటమి అనేది చెల్లా చెదురైపోయింది. ఇప్పుడు ప్రధానంగా సెంట్రల్ కాంగ్రెస్కి ఒకే ఒక్క ఆశాజ్యోతులు, అటు కర్ణాటక, ఇటు తెలంగాణ. అయితే కర్ణాటక ప్రజలలో వచ్చిన వ్యతిరేకతను మనం చెప్పాల్సిన అవసరం లేదు. లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తారుమారవ్వడానికి కూడా ఆస్కారం ఉంది అంటూ వస్తున్నాయి. స్వయంగా అక్కడ పార్టీలో జంపు జలానీలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక బాగా ఆశ పెట్టుకుంది తెలంగాణ ఖమ్మం నుంచి కానీ, మల్కజ్గిరి నుంచి కానీ సోనియా గాంధీని బరిలో దించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఆరోగ్యరీత్యా ప్రత్యక్ష ఎలక్షన్లోకి తాను వెళ్ళను అని చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుంటుంది అని సర్వే రిపోర్ట్స్ ఏవైతే వస్తున్నాయో, ఆ 40 సీట్లను చేరుకోవాలి అంటే ఖచ్చితంగా తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించాలి. తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించాలి అంటే మోదీ చరిష్మాను తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళనీయకుండా తెలంగాణ బీజేపీ ఒక బూచి అనేది మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది.
ఒక పక్క నుంచి మొన్నటికి మొన్న బండి సంజయ్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోము, దానికన్నా దరిద్రం లేదు, అది ముగిసిపోయిన కదా, గా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏమొస్తుంది, గా పార్టీ ఏమంటారు దరిదాపుల్లో కూడా రానియమని. కానీ కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు పనిగట్టుకొని బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, మళ్ళీ సేమ్ అస్త్రం. మరి ప్రధాన అస్త్రాన్ని ఎవరు సంధిస్తున్నారు అనేది ఇక మీకే అర్థం కావాలి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఇవి రెండూ కలుస్తాయి. ఈ రెండూ కలుస్తాయి కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా కిషన్ రెడ్డి ఒక సభ పెట్టి చాలా క్లియర్గా బీఆర్ఎస్ మునిగిపోయిన ఏమంటారు నావాని, పొత్తు ముచ్చటే లేదని, బీఆర్ఎస్ కాంగ్రెస్లవి చీకటి రాజకీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్ర పోస్టర్ లాంచ్ చేస్తూ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని రాష్ట్ర బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు. తెలంగాణకి ఇక ఆ పార్టీ అవసరం లేదని, 10 ఏళ్లుగా ఆ పార్టీ ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టీబీజేపీ రేపటి నుంచి అంటే ఇవాళ నుంచి మార్చి 2వ తారీఖు వరకు విజయ సంకల్ప యాత్రను చేపడుతున్న సందర్భంగా ఆయన ఇవాళ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో పోస్టర్ని ఆవిష్కరించారు. ఇది నిన్న జరిగిన ముచ్చట అన్నమాట. చాలా క్లియర్గా అటు బండి సంజయ్, ఇటు కిషన్ రెడ్డి, ఇలాంటి వాళ్ళంతా అరే బై మాకు బీఆర్ఎస్తో పొత్తేంది, దాన్ని ఎవరు కావాలనుకుంటారు? అసలు ప్రధానమంత్రి వస్తే రెస్పెక్ట్ ఇయని ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడు ఏమైనా చరిష్మా ఉందా? ఈ తెలంగాణ స్టేట్లో ఏమైనా బీఆర్ఎస్ గెలిచిందా? గెలిస్తే అయినా సరే ఓకే దీన్ని ఇండి కూటమిలో చేర్చుకుంటే రేపు లోక్సభలో కాంగ్రెస్ను కొట్టడానికి మంచిగా సీట్లు సాధించుకోవచ్చు. అసలు వీళ్ళని చూస్తే చీ కొడతారు, డిపాజిట్లు రావు అని చెప్పి చాలా మంది చెప్తారు. గలాంటి పార్టీని చేర్చుకుని ఏం చేస్తాం? ఒకటి, నాయకుడు అనేవాడికి ఎప్పుడు పవర్ ఉంటుంది, అధికారంలో ఉన్నప్పుడు లేదా ప్రజా మద్దతు ఉన్నప్పుడు. ఈ రెండు లేని గా పార్టీని బీజేపీ వాళ్ళు ఏం చేసుకుంటారు? ఓ రకంగా చెప్పాలంటే మోదీ చరిష్మా చేయబట్టి తెలంగాణలో ప్రతి లోక్సభ సెగ్మెంట్లో కూడా అభ్యర్థి ఓ 50% కష్టపడితే చాలు, ఇంకో 50% మోదీ చరిష్మానే విజయాన్ని అందిస్తుంది. గంత లైన్ క్లియర్గా ఉన్నప్పుడు అయోధ్య రామ మందిరం, రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత తెలంగాణలో చాలా మార్పు వచ్చింది ఇంటింటి అక్షంతల కార్యక్రమం ద్వారా. అరే ఖమ్మం కమ్యూనిస్టు కంచుకోట అంటారు, గలాంటి చోట దరిదాపు 10,000 మంది పోరగాళ్ళు త్రిశూల దీక్ష తీసుకున్నారు. అయినా కూడా కావాలని ఈ ప్రాపగండాన్ని తీసుకెళ్లి తెలంగాణ బీజేపీ మీద ముద్ర వేసే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ఎందుకు చెప్తున్నారు? పోనీ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కడవడానికి ఒక్క రీజన్, ఒక్కడంటే ఒక్క రీజన్. మొన్నటికి మొన్న బండి సంజయ్ ఈ వార్త చాలా తక్కువ పత్రికల్లో వచ్చింది, మీడియా ఛానల్స్ కూడా మరి ఎందుకు ఎక్కువ కవర్ చేయలేదనేది నాకు తెలీదు. కానీ చాలా క్లియర్గా చెప్పిండ్రు. కాళేశ్వరానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ వచ్చింది, మిగిలినవి వచ్చినాయి. ఎప్పుడు అరెస్ట్ చేస్తావు రేవంత్? అవినీతి పరులను అరెస్ట్ చేస్తా అని చెప్పినావు, 100 రోజుల లోపు 6 పథకాలు అమలు చేస్తా అని చెప్పినావు, అవి అమలు చేయాల్సిందే, బరాబర్ లేకపోతే యుద్ధం చేస్తామని ఒక పక్క నుంచి చెప్తున్నారు. కానీ ఆ విషయాన్ని ఎంతవరకు ఈ మీడియా ఛానల్స్ హైలైట్ చేసినాయి? చేయలేదు. ఇంకొక పెద్ద ప్రాపగండా, ఈటల రాజేందర్ కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నాడు, పని కట్టుకొని మరీ చెప్తాడు. తెలంగాణ బీజేపీ నాయకుల మీద, తెలంగాణ బీజేపీ మీదే కావాలనే విష ప్రచారం చేస్తోంది ఎవరు, వీళ్ళకు సహాయం చేస్తోంది ఎవరు అంటూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రజల్లోకి మరొక్కసారి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే భావాన్ని తీసుకెళ్లడం ద్వారా లబ్ధి ఎవరికి చేకూరుతుంది? ఆ లబ్ధి చేకూరడం కోసం మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదా అవి రెండు ఒకటే అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? ఆ ఆధారాలను చూపించి మాట్లాడగలగాలి అనేది ఈరోజు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ అడుగుతున్నమాట. కవిత అరెస్ట్నే మీరు ప్రామాణికంగా తీసుకుంటే ఎన్నో నివేదికలు వచ్చిన తర్వాత, ఇంటెలిజెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్న తరుణంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్కి సంబంధించి ఒక్క నాయకుడి మీద కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఈవెన్ ఆర్టీసీ ఆస్తులు ఎగ్గొట్టిన ఎమ్మెల్యేల విషయంలో కూడా, ఒకవేళ కవిత అరెస్టు సుప్రీంకోర్టు వల్ల కాదు,
కేంద్రంలోని బీజేపీ వల్లే ఆగిపోయిందని మనం ఆలోచించి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్తే అది నమ్ముతారు అనుకుంటే ఈరోజు కోట్లు పదుల సంఖ్యలో కోట్లు ఆర్టీసీ పైసలతో సహా ఎగ్గొట్టి ప్రతి విషయంలో కూడా చెయ్యి తడుపుకొని అవినీతికి పాల్పడ్డారు అంటూ స్వయంగా మంత్రి ఎమ్మెల్యే దగ్గర నుంచి చెప్తున్న కాంగ్రెస్ నేతలు మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు, ఒకవేళ ఆధారాలు ఉంటే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఒకటేనా అనేది బీజేపీ కార్యకర్తలు అడుగుతున్నమాట. అసలు తెలంగాణ బీజేపీలో మాత్రమే ఇలాంటి ఒక ప్రాపగండాను ఎందుకు తీసుకెళ్తున్నారు? అంటే తెలంగాణలో బీజేపీ బలపడుతుందనా? మోదీ చరిష్మాతో తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుచుకుంటుందనా? బీఆర్ఎస్ని బీజేపీని ఒకేసారి దెబ్బ కొట్టాలి అంటే రెండు పార్టీలు ఒకటే అనే భావనని తీసుకువెళ్తే వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా రెండిటి కథ ముగించొచ్చు అనే ఒక భావన. అసలు అరెస్టులు, పథకాల అమలు, ఆటో డ్రైవర్ల దీక్షలు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రజల్లోకి ఒకటే పదాన్ని కొన్ని మీడియా సంస్థలతో కలిసి తీసుకెళ్లాలి అనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇంతకు మించి సమస్యలు ఉన్న తరుణంలో కూడా నిరుద్యోగుల వంటి వాళ్ళు కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్ళి మా గోడు చెప్పు అంటున్నారు. ఇక్కడ అసలు సమస్య పక్కదోవకు వెళుతూ కొసరు సమస్యల మీద అసలు సమస్యే కాని అంశాలను మీడియాలో పదే చూయించి ప్రజలను డైవర్ట్ చేయడం వెనుక కారణం ఏంటి? ఇది ఈరోజు బీజేపీ పెద్దలు అడుగుతున్నమాట. మరి దీనికి మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.